రండి వెనక. వీడియో వస్తే ప్లస్ ఫోటో వస్తుంది. పుల్ల భూదవ్వ వైఫ్ ఆఫ్ నారాయణ, కొత్తూరు లక్ష్మీదేవి మాన్యం చిన్నలక్ష్మి, మిగతా లబ్ధిదారులందరికీ కూడా ప్రొసీడింగ్స్ త్వరలో అందుబాటులో ఉన్నాయి. గ్రామ పంచాయతీలో తీసుకోండి. ఈ కార్యక్రమం తర్వాత కూడా ఇచ్చేస్తాం, ఎందుకంటే మిగతా ఇంకా 3 కార్యక్రమాలకు సంబంధించి ఇవ్వాల్సింది కాబట్టి. మనవ్వ, కొత్తూరి గంగరాజు తీసుకో. ఏంటంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 20 రోజులు పైబడి వ్యవసాయ భూమి లేని నిరుపేదలకు మనం ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ఇంకేమైనా తర్వాత మీరు ఇళ్ల స్థలం లేకుండా ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు మళ్ళీ ఇళ్ల స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాక అయితే మేము అన్నది తర్వాత, కానీ అది ఏర్పాటు చేసినాక మళ్ళీ వాళ్ళకి ఇస్తాం. సో అట్లా ఇళ్ళది. దాని తర్వాత మనకి రైతు భరోసా. ఇప్పుడు మొన్నటి వరకు మనకు మన ఊరు చుట్టుపక్కల అగ్రికల్చర్ ఏమన్నా కమర్షియల్లోకి మారిపోతే అవన్నీ తీసేసుకుంటూ మిగతా అందరు రైతులు ఎవరైతే సేద్యం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వ్యవసాయం చేసుకోవడానికి పంట సహాయంగా ఇస్తున్నటువంటిది రైతు భరోసా. సో ఆ రైతు భరోసా ప్రొసీడింగ్స్ కూడా ఇస్తారు. అవి ఎంతమంది ఉన్నాయన్నది ఇప్పుడు మీకు మళ్ళీ వివరాలు చదువుతున్నాము. అంటే మీకు ఫస్ట్ స్కీమ్ చెప్తున్నాం. తర్వాత ఆత్మీయ భరోసా అంటే అస్సలు భూమి లేనికుండా కేవలం ఉపాధి హామీలో పనిచేస్తూ గత సంవత్సరంలో 20 రోజులు పనిచేసిన కుటుంబాలకి ఇస్తున్నారు. అయితే అందులో ఏమైందంటే మనకి ఫస్ట్ ఉపాధి హామీ కార్డు ఎవరి పేరు మీద ఉంది వాళ్ళది కాకుండా మొత్తం కుటుంబం అంతటికీ కలిపి ఇస్తున్నాం అనేటప్పుడు ఆ కుటుంబంలో ఎవరో ఒకరికి గుంట అట్లా ఉంటే అవి కూడా ఇందులో ఆడవడం జరిగింది. ఎందుకంటే దాన్ని వెరిఫై చేసి తీసేయలేదు మనం. దానివల్ల మనకి మొన్నటి సభలో ఎకరము పావు గుంటను అట్లా ఉన్న వాళ్ళకి కొంతమందికి ఆత్మీయ భరోసా ఉంది అది ఇదని వచ్చినాయి. సో వాటిని కూడా తీసేసి పూర్తిగా ఎవరికైతే భూమి లేదో వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 2 విడతలుగా 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఉపాధి హామీలో ఖచ్చితంగా 20 రోజులు పనిచేసి ఉండాలి ఆ ఫ్యామిలీ. అదేవిధంగా రైతులకి పంట సాయం కింద రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది, అది కూడా 2 విడతల సాయం. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, స్థలము ఉండి ఇల్లు లేని వాళ్ళు పేదవాళ్ళు మాత్రమే. మళ్ళీ ఇల్లు లేని వాళ్ళు ఇప్పుడు నాకు ఇల్లు లేదనుకుందాం, నాకు ఇల్లు జాగా ఉంది కానీ నాకు ఇయ్యరు ఎందుకంటే నాకు అర్హత లేదు. సో అర్హత ఉండి ఇంటి స్థలం ఉండి ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది ఉన్నారండి అట్లా ఇచ్చినప్పుడు మనకి ఒకవేళ తప్పిపోతే మీకు కూడా మళ్ళీ ఇస్తారు. అది చెప్పడం కోసమే చెప్తున్నాను నేను. ఓకే, డౌట్ అయిపోతుంది. ఇప్పుడు తర్వాత కట్టడం ఉండదు, అప్పుడు చాలా ఇబ్బంది పడతాం కదా. సో మనము తీసుకొని కట్టుకోము, అర్హులకి ఎవరికి వేరే వాళ్ళకి ఇయ్యనియము, అట్లా ఉంటుంది మన కథ. అట్లా ఎవరు కావద్దు. ఈ అర్హత ఉండి వచ్చిన వాళ్ళందరూ దయచేసి కట్టుకోవాలి. ఇంకెవరైనా రాని వాళ్ళకి కూడా అవకాశం ఇస్తారు. అప్పుడు లేదంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, మేము ఇబ్బంది పడతాం. థ్యాంక్ యూ.